400 ఏళ్ళ 600 ఏళ్ళ క్రితమే బహుజనులకు రాజ్యాధికారం రావాలి, నాకన్నా ముందునే మాట్లాడిన రామారావు తాట్లేస్తే వస్తుంది, కళ్ళెత్తే వస్తుంది, రాజ్యం కొట్టాలని కూడగట్టాలన్న బహుజన విప్లవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన చరిత్ర చిన్నప్పుడు విన్నప్పుడు ఒక అరాచకంగా హైందవ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్య బలహీన వర్గాలని కూడగట్టి రాజ్యం కోసం కోరినటువంటి అరాచకవాది జరిగిన సందర్భాన్ని మనం చిన్నప్పుడు కూడా మనం పాఠ్యాంశాలలో చూసినాం. ఆయన ఛత్రపతి శివాజీ లాంటి వాడు, ఒక మహనీయుడు. అదే వారసత్వంలో ఉన్న మనందరూ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ అదే సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ వేరే కులంలో ఉంటే, ఉదాహరణ రెడ్డి కులంలో ఉంటే తెలంగాణ ప్రాంతాల్లో మొత్తం వాడవాడలా ఆయన విగ్రహాలు ఉన్నాయి. అదృష్టం ఉంది ఇవాళ ఒక చోటనైనా మొట్టమొదటిసారిగా కరీంనగర్ జిల్లాలో ఈరోజే సర్దార్ సర్వాయి నలుగుపడిపోయినటువంటి మహానగర చరిత్రను తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. సరే, మనకు బాగా చదువుకోవడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి ఈ మడుగులో పడినటువంటి విప్లవకారుల గురించి సర్దార్ ఉధమ్ సింగ్ కావచ్చు, భగత్ సింగ్ స్థాయిలో జాతీయ స్థాయి పోరాటం ఉధమ్ సింగ్ కావచ్చు, రాజ్యాన్ని కాపాడుకోలేక భయపడి పారిపోయిన ఝాన్సీ లక్ష్మీ స్థానంలో ఉన్నటువంటి జలగాబాయి కావచ్చు, ఇట్లా అనేక మంది ఉద్యమకారుల జీవితాన్ని వాళ్ళ యొక్క ఉపకరణాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. రామారావు గౌడ్ చెప్తూ ఆ యాదగడ్డ లక్ష్మీప్రసాద్ గారు మొత్తం కూడా ఆయన రాసిందంటే వాళ్ళు ఎప్పుడు అదే పని చేస్తారు. మనం నీతి నిజాయితీ మన మహనీయ చరిత్ర గురించి మన చదువుతూ రాస్తేనే కరెక్ట్ ఉంటుందని నేను తెలియజేస్తూ 2012 సంవత్సరంలో మిలియన్ మార్చ్ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి ముందే తెలంగాణ ప్రాంతం మొత్తం అట్టుకుపోయింది. నేను ముందస్తుగా అరెస్ట్ అయితే చంద్రబాబు జైల్లో నాతో పాటు మిలినియం మార్చ్లో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకు వచ్చిన 5 విద్యార్థులు కరీంనగర్ విద్యార్థుల్లో రాజేష్ గౌడ్ పిల్లాడు. ఆయన మానకొండూరు చింజల గ్రామస్తుడు. ఆ వచ్చిన ఇద్దరు బ్రిటిష్ గా ఒక కౌన్సిల్ పిల్లాడు. నేను వాళ్ళని పసిగట్టి నా దగ్గర తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకొని మీకు ఏం కాదు, మిమ్మల్ని అందరూ వాళ్ళు ఏంటంటే సివిల్ చదవడానికి ఎంసీఏ చదవడానికి వాళ్ళు ఏమంటారంటే, అన్న మేము తీసుకొచ్చిన పైసలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు బీరుకు డబ్బులు తీసుకున్నామన్నా. ఎట్లా అంటే మీరు డబ్బులు తీసుకొచ్చిన పైసలన్నీ కూడా మీరు చదువుకో తీసుకొచ్చిన పైసలు ఎంసీఏ కావచ్చు, లేకపోతే సివిల్ సర్వీస్ కోచింగ్ కావచ్చు, ఈ డబ్బులకు సంబంధించిన మొత్తం కూడా నేను ఇన్స్టిట్యూషన్తో మాట్లాడి మిమ్మల్ని కోచింగ్ ఇప్పిస్తాను. మీకు ఉద్యోగాలు రావాలనేది రావాలనేది అపోగా కేవలం ఏముండదు. ఉద్యోగ కేసులు కాబట్టి అది ఎత్తేస్తారు. పోలీస్ కేసులు ప్రూవ్, గవర్నమెంట్ కేసులు ప్రూవ్ కాదని చెప్తే ఈ వచ్చినటువంటి ఒక 2 మిత్రుల దగ్గర 5,000 రూపాయలు అప్పు తీసుకున్న రాజేశ్వర గౌడ్ విద్యార్థి ఇంటికాడికి అప్పు చెల్లించలేక బాయికాడ తెచ్చుకోవడం జరిగింది. 2012 సంవత్సరాల చెంజల గ్రామంలో రాజేశ్వర. అయితే అటువంటి వీరుడుగా తెలంగాణకు ఉద్యమం, కానీ జరగబోయే మిలియన్ మార్చ్లో అటువంటి రాజేశ్వర గౌడ్ ఇప్పుడు ఎవరు లేని పరిస్థితి వచ్చింది. నిజానికి మన వాళ్ళందరూ కూడా మహనీయుల అందరి గురించి మనం తెచ్చుకుంటా ఉన్నాం. మన కళ్ళ ముంగట మహనీయులు మరుగుపడిన మన కళ్ళ మరుగుడిపోయే ప్రమాదం ఉంది. ఆయనే కనకమామిడి స్వామి కూడా తెలంగాణ ప్రాంతంలో ఆయన తీసుకున్నటువంటి పోరాటము, ఆయన నిర్వహించిన పాత్ర నిజానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జైత్యాగం చేసిన తెలంగాణ కోసం. ప్రభుత్వము ఆయన సంపలేక మన ఎమ్మెల్యేలందరూ వీళ్ళందరూ శ్రీరంగంలో పోతే సంపలేక వదిలేసింది స్వామి గౌడ్ అని ఇది అందరూ తెలిసిన విషయమే. కానీ వాడవాడలే కదా స్వామి గౌడ్ మనం ఆయన సగర్వంగా మనం ఆయన గౌరవించుకుంటున్నాం. కానీ రేపు సన్మానం అయిపోయాక ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది. ఇంటికి పంపిస్తారు రేపు పొద్దున. నేను డిమాండ్ చేస్తున్న ఎంతమంది గౌరవ మిత్రులు ఉన్నారు వేదిక మీద, మన నాయకులందరూ ఉన్నారు. స్వామి గౌడ్ని ఎందుకు చేసి అడుగుతా ఉన్నాను. ఏ తక్కువైనా నేను అడగాలి అంటే, ఒకవేళ స్వామి గౌడ్ చచ్చిపోతే విగ్రహం పెడతా ఉన్నాం. బతుకున్న ఎప్పుడో 600 ఏళ్ళ క్రితం మన కోసం మాట్లాడిన సర్వాయి సర్దార్ పాపన్న గౌడ్ గురించి ఇంత గొప్ప చెప్పుకుంటున్నాం మనం ఆ మహనీయుల యొక్క చరిత్రని. ఇవాళ కళ్ళ ఒక మహానుడు నలుగురు కూర్చుంటే
ఆయన పక్షాన అందరూ నిలబడి ఆయన చేసి చైర్మన్ చేయాల్సిందని నేను డిమాండ్ చేస్తాను. ఇక్కడ శ్రీరంగం ఉన్నాడు, అద్దాయి నాయకుడు ఉన్నాడు. నేను వాళ్ళకి ఛాన్స్ తీసుకుని వాళ్ళు ఈ ప్రశ్న ముందు పెట్టుకున్నా. అలా మీరు ఎప్పుడైతే విపక్షం చేసుకోవాలన్నా మేము మాత్రం స్వామి కాళ్ళు గురించి మేము కేసీఆర్ గారిని కూర్చున్నాం. మేము సార్ మా స్వామి గౌడ్ చైర్మన్ చేస్తారా సరే కేసీఆర్ గారిని గట్టిగా మేము చైర్మన్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు ఎవరి పక్షంలో చేసుకోవాల్సిందిగా ఎందుకంటే పెద్ద సామాజిక వర్గం తెలంగాణ ప్రాంతంలో బీసీ 50% ఉంటారు. మరి దయాకరణ జేసీలో ఉన్నాడు, ఎస్సీ సామాజిక వర్గం 15%, 65% ఉన్న మనము ఒక్క పదవి చైర్మన్ చేసుకొని దృష్టికి వచ్చినాము. ఇవాళ తెలంగాణ ఉద్యోగంలో మనని మన కులాన్ని సోదరులా కాదు కదా సవతి తల్లి పేరు చూపిస్తారు మన మీద. ఆ కుల నాయకత్వంలో మనం పనిచేస్తే సవతి తల్లి మనం 4 రోజులు లాగుతుంది మన ఉద్యోగంలో. ఇవాళ రేపు జరిగే మార్చిలో సెప్టెంబర్ 30 తారీఖున సీనన్న వాళ్ళు వచ్చిన మార్చిలో యుద్ధానికి పోయే మీరు అసలు సైనికులు లేకపోతే ఇంప్లిమెంట్ చేస్తారన్న రాజేశ్వర గౌడ్ లాంటి ట్యాంక్ బండ్ నుంచి కిందికి దిగి మరి నిజాంగా బలపడుతున్న ప్రత్యక్షంగా జైలు అరెస్ట్ చేయించిన వాళ్ళు అటువంటి విద్యార్థి సైనికులు మీ సెప్టెంబర్ 30 మార్చిలో లేరు. విద్యార్థులనే సైనికులు లేకుండా యుద్ధానికి పోతున్న కుదరరావు గారు, నువ్వు తెలివి లేకనా నీకు సైన్యం లేకనా నువ్వేం సైన్యానికి పోతావని కుదరరావు గారు ప్రశ్నిస్తావు. యుద్ధానికి పోయినప్పుడు కత్తిడాలు మర్చిపోయినాడు ఆగ్రహంగా నిలబడి కొట్లాడే విద్యార్థి సైనికులని కావాలనుకున్నావు అంటే అసలు నువ్వు యుద్ధానికి పోతున్నావా ముందే మాట్లాడుతున్నావు అనే భయాత్మక దురేతం తెలంగాణ సమాజం. అందుకోసమనే సెప్టెంబర్ 20 తారీఖున తమ్ములారా మీరందరూ రండి. నిజానికి కేంద్ర ప్రభుత్వం మెడల్ వచ్చి తెచ్చుకునే ప్రకటన మనము అటువంటి ప్రకటన కోసం సెప్టెంబర్ 20 తారీఖున ఖచ్చితంగా యుద్ధమే చేస్తున్నాం. మన సైనికులు మనకు ఎటువంటి దానికి అవకాశాలు లేవు, ఎటువంటి ఏజెండా లేవు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగం వస్తుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే మనలో సీట్ వస్తుంది. దానికోసం మనం కొట్లాడుతున్నాం. దానికోసమే 2013 సంవత్సరాల తీవ్రమైన పోరాటం మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికైనా స్వామి గౌడ్ గారి చైర్మన్ లేకపోతే బడుగు బలహీన వర్గాల విద్యార్థులు మార్చిలో పాల్గొనాల్సి పాల్గొన్నారు.